ఆ రక్తసిక్త ఘటనకు ఏడాది. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఆ ఘోర ఉగ్రదాడి జరిగి ఈ ఏప్రిల్ 22 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటూ ఆనాటి సంగతులు, ప్రస్తుత పరిస్థితులపై ఒక కథనం మీకోసం. పెహల్గాం రక్తపాతం, ఆ బ్లాక్ డే నాటి జ్ఞాపకాలు ఒకసారి తరిచి చూస్తే అది 2025 ఏప్రిల్ 22వ తేదీ. సమయం మధ్యాహ్నం సుమారు 1 గంట. పెహల్గాంలోని అందమైన బైసరన్ వ్యాలీ, దీన్నే మినీ స్విట్జర్లాండ్ అంటారు. పర్యాటకుల నవ్వులతో ఎంతో సందడిగా ఉంది వాతావరణం. అప్పుడే పెళ్ళైన జంటలు హిమాన్షి వంటి వారు తమ తమ కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు గుర్రపు స్వారీ చేస్తూ ఫోటోలు దిగుతున్నారు. కానీ ఆ ప్రశాంతతను చీల్చుకుంటూ ఒక్కసారిగా తుపాకుల మోత మొదలైంది. ఆ రోజు ఏం జరిగింది అని చూస్తే, సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అడవి మార్గం గుండా వచ్చి పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇక్కడ అత్యంత క్రూరత్వం ఏమిటంటే, ఉగ్రవాదులు పర్యాటకుల మతాన్ని అడిగి తెలుసుకుని మరీ కాల్పులు జరపడం. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది పర్యాటకులు కాగా ఒకరు స్థానిక గుర్రపు స్వారీ నిర్వాహకుడు. ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కోవడానికి ప్రయత్నించిన ఈ స్థానికుడు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశాడు. మరణించిన వారిలో ఎక్కువ మంది కొత్తగా పెళ్ళైన జంటలు ఉండడంతో యావత్ దేశాన్నే కలిచివేసింది. ఆయా మహిళల సింధూరాన్ని చెరిపివేసిన ఈ దృశ్యం నేటికీ మరువలేకున్నారెవ్వరు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రధాని మోదీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీని పర్యవసానంగా భారత్ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. సరిహద్దుల అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అంతర్జాతీయ సమాజం కూడా భారత్కు మద్దతుగా నిలిచింది. ఏడాది తర్వాత పెహల్గాం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, నేడు ఆ దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాశ్మీర్ లోయలో భద్రతను అత్యంత కఠినతరం చేశారు. దాడి జరిగిన బైసరన్ వ్యాలీ అప్పటి నుంచి మూసివేశారు. అక్కడ భద్రతా దళాలు భారీగా మోహరించాయి. పెహల్గాం సివిల్ ఆసుపత్రి ఆ రోజు గాయపడిన వారికి అండగా నిలిచింది. కానీ ఏడాది గడిచినా ఆ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. కొత్త భవనం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అనంతనాగ్, పెహల్గాం పరిసర ప్రాంతాల్లో ఆర్మీ, సిఆర్పిఎఫ్ బలగాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. ఆ లోయల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. పెహల్గాం అందాలు మళ్లీ పర్యాటకులతో కళకళలాడాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఆ రోజున కోల్పోయిన ప్రాణాలు, ఆ కుటుంబాల కన్నీళ్లు మాత్రం కాశ్మీర్ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఆ అమాయక పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని మనమంతా కలిసి కోరుకుందాం. జై హింద్.